దేవునికి స్తోత్రం. పేతురు యోహానుల ద్వారా దేవుడు గొప్ప స్వస్థత క్రియ జరిగించారు. ఏంటి ఆ స్వస్థత క్రియ అంటే, పుట్టును మొదలుకొని ఎన్నడూ నడవలేని వాణ్ణి నడిపించగలిగారు యేసయ్య శక్తి వలన. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఇబ్రాంతులు పోతున్నారు. ఏంటి, మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదే, ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యమైన కార్యం, వీళ్ళు మనతో ఉన్నవారే కదా, వీళ్ళు తండ్రులు, వీళ్ళు చేపలు పట్టుకునేవారే కదా, ఆ యొక్క గోచి పెట్టుకుని అవి ఆటాడుకునేవారే కదా, వీళ్ళకి విద్య లేని వారే కదా. వారికి తెలుసు ఈ అద్భుతము ప్రియమైన చేసిన వారు, ప్రియమైన దేవుడిలారా, వారి స్థితిగతులు ఏమిటో, వారు విద్య ఉన్నవారో విద్య లేని వారో వారికి తెలుసు. వీరు పామరులు కదా, ఏంటి వీళ్ళ ధైర్యం, ఏంటి ఇంత గొప్ప స్వస్థత కార్యం ఎలాగ వీళ్ళ ద్వారా జరిగింది అని వారు ఈ ప్రాంతంలో ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా కార్యాలు చేస్తారనుకున్నారు? పామరుల ద్వారా కార్యాలు చేస్తారు దేవుడు. అద్భుతాలు, స్వస్థతలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుళ్ళారా, నా తల్లిదండ్రుల ద్వారా నేను సేవలు చూసాను. అనేక మందిని దేవుడు క్యాన్సర్ వ్యాధులు స్వస్థపరిచాడు, క్యాన్సర్ గడ్డలను కరిగింపజేశాడు. అనేకమైనటువంటి రక్త స్త్రీలను అమ్మ నువ్వు బాప్తిష్యం పొందు, దేవుడు నువ్వు స్వస్థపరుస్తాడు, నువ్వు మరలా బాప్తిష్యం పొంది డాక్టర్ దగ్గర చూపించుకో, దేవుడు మంచి రిపోర్ట్ ఇస్తాడని చెప్పినప్పుడు నమ్మి బాప్తిష్యం పొంది అనేకమైన స్త్రీలు, రక్తస్రావం గల స్త్రీలు బాగయ్యారు. పరిశుద్ధ గ్రంథంలో మార్షవాత 5:25 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఎలా బాగైందో పరిచర్యలో నేను చూడగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘం వెళ్ళే రాలించి రాత్రులు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. అయ్యా రక్తస్రావంతో బాధపడుతున్నాను అని అన్నప్పుడు నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేయగా ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. తన చేతిలో రోగాలు గమనించండి. విద్యలేని పామరులు ఏంటి, అద్భుతం ఏమిటి, ఇలా ధైర్యం ఏమిటి, ఇలా సరిగా మాట్లాడటమే రాదు, ఏంటి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానం ఎక్కడ వచ్చింది, ఈ ధైర్యం ఎక్కడ వచ్చింది, ఇంత అద్భుతం చేసేటువంటి శక్తి వీళ్ళకి ఎలాగ వచ్చింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెలేని పాములు మొట్టు వారి సంఘమా, అమలాపురం సంఘమైన, మద్దులంక సంఘమైన, రాజు సంఘానికి నేను చెప్తున్నాను. పిల్లలు బాగా మాట్లాడుతున్నారు కదా, ఇంకా సరిపోతారు కదా అని ఎప్పుడు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత మోటువాడైనా విద్య లేని వాడైనా నా తండ్రి ప్రార్థన మీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనని ఎప్పుడు మీరు పక్కకు పెట్టకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా మీరు త్రోసివేయవద్దు దయించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కనుక ఆయనను
మొట్టువాడే, సరిగా మాట్లాడినవాడే, కానీ ఒకసారి తొందరపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మీరు ఆయన ఒక ఆత్మీయ తండ్రి కాబట్టి ఆయన మీరు అర్థం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించండి, ఆయనను గౌరవించండి, మీకు ఎటువంటి కార్యాలైనా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయనను పక్కన పెట్టవద్దు, ఆయనను త్రోసివేయవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను ఎలాగైతే దేవుడు అభిషేకించాడో అటువంటి అభిషేకం నా తండ్రి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును దేవుడు ఎలాగైతే అభిషేకించాడో అటువంటి అభిషేకం నా తండ్రి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. అభిషేకం లేకపోతే ఆయన అసలు ఈ సేవలోనికి రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకమే రాకపోతే ఆ చదువు రానివాడు బైబిలే చదవలేడు. ఎలా చదవగలడు? దేవుని అభిషేకం వచ్చింది కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆనాడు కూడా ప్రజలు విభ్రాంతులున్నారు. అయితే వారు ఒకటి గుర్తెరిగారు. ఏమిటంటే రాయబడిన మాట, వారి విభ్రాంతులు ఉండాలి కానీ వారు యేసుతో కూడా ఉన్నవారా. వారు ఏమని గుర్తెరిగారట? వీళ్ళు ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ ద్వారా పుట్టును మొదలుకొని అన్నడు నడవలేని కుంటువాడు నడిచాడంటే కారణం ఏంటంటే వీళ్ళు యేసయ్యతో ఉన్నవారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత ధైర్యం వాళ్ళకి వచ్చిందని వారు గుర్తెరిగారంటే, ఎందుకు ఇంత అద్భుతం జరిగిందని వారు గుర్తెరిగారంటే, ఆ పేతురు యోహాను గారు ప్రభుతో ఉన్నవారు. దేవునికి స్తోత్రం. యేసయ్య శిష్యులంట ఎలా మారిపోయారంటే 6 మాసాలు సహావం చేస్తే వాళ్ళే వీళ్ళే వాళ్ళు అయిపోతారట. దేవునికి స్తోత్రం. యేసుతో 3-4 సంవత్సరాలు సహవాసం చేశారేమో, వాళ్ళు కూడా యేసయ్యలాగే మారిపోయారట. 30 దినాలకు అమ్మేస్తున్నాడు కదా ఇస్కరియోతు యోధ. ఆయన బంధించడానికి రోమా సైనికులు తీసుకొచ్చినప్పుడు ఒకడు ఇస్కరియోతు యోధ అమ్మేస్తున్నాడు, తప్పిపోయాడు. ఇంకా 11 మంది శిష్యులు యేసయ్య ఉన్నారు. ఆ రోమా సైనికులకు యేసు ప్రభువారు ఎవరో, ఆయన శిష్యులు ఎవరో తెలియట్లేదంట. దేవునికి స్తోత్రం. ఎవరు తెలుస్తుంది? ఎందుకుంటూ ఎవరు తెలుస్తుంది? యేసయ్యతోటి ఆయన శిష్యులతో ఉన్న ఇస్కరియోతు యోధాకే వాడు అన్నాడట, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, ఆయనను బంధించమన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చెప్తున్నానంటే ప్రియమైన దేవులారా, అంటే యేసయ్యతో వారు ఉండడం వల్ల, యేసయ్యతో వారు సహవాసం చేయడం వల్ల ప్రియమైన దేవులారా వారు కూడా యేసయ్యలాగే మారిపోయారట. దేవునికి స్తోత్రం. వారి రూపాలు కూడా యేసయ్యలాగే మారిపోయాయంట. దేవునికి స్తోత్రం. వారి మాట తీరేంటి, వారి ప్రవర్తన ఏంటి, యేసయ్యలాగే మారిపోయారట. దేవునికి స్తోత్రం. నాకు అదే అనిపిస్తుంది. యేసన్ గారు శిష్యులు చూసినప్పుడు యేసన్ గారు ఎలా పాట పాడతారో వాళ్ళు అలాగే పాట పాడతారు. యేసన్ గారు ఎలా ప్రసంగం చేస్తారో వాళ్ళు అలాగే ప్రసంగం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, అలాగనే నీ ఆత్మీయ తండ్రి ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో, ఎలాగ దేవుని శక్తిని పొందుకోవాలి, నడిపించబడాలని కోరుకుంటున్నారో మీరు కూడా అదే పోలుకులోనికి రావాలి, అదే ఆసక్తిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వచ్చినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘములో అడుగుపెట్టిన ప్రతి రోగి స్వస్థత అవుతారు, ప్రతి బిడ్డలకు కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఆయన సంఘము విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యెరూషలేము మేడగదిలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 120 మందికి ఎప్పుడైతే ఏక మనసు వచ్చిందో, ఏక తాత్పర్యం వచ్చిందో, వారు 10 దినాలు ఉపవాసం ఉండి యేసయ్య చెప్పినట్లుగా వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. పేతురుగా నిలబడి పాటలు పాడుతుంటే అందరూ పాటలు పాడేవారు. పేతురుగా నిలబడి వాక్యం చెప్తుంటే అందరూ శ్రద్ధగా వినేవారు. దేవునికి స్తోత్రం. ఏక మనసు వచ్చింది. దేవునికి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని బలమైన గాలి వలె, అగ్ని జ్వాలలు నాలుకల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద వాలగా, వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని, వాక్శక్తిని పొందుకుని అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ప్రవశింపసాగిరి అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. బలముగా వీచి గాలి వలె నా హృదయములోకి రంగిలేవా. బలముగా వీచి గాలి వలె నా హృదయములోకి రంగిలేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతంగయా, పరిశుద్ధాత్ముడా స్వాగతంగయా. మనం అలా శక్తితో నింపబడాలండి. ఆ పేతురు గారితో ఏకీపించి ఆ 120 మంది ఎలాగైతే ఏక భావంతో ప్రభు ప్రార్థన చేసి స్తుతించి ఆరాధించి దేవుడు మహిమపరిచారు, అలాగ మనము కూడా మహిమపరిచినప్పుడు వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపిన దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో యేసు అన్నమాట మీరు శక్తివంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములు 1:8 ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయబడతారంటే యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంత నివాసులతో ఏం ప్రకటిస్తారంటే, అంటే దేవుని సువార్త మనం అందరూ ప్రకటించాలనంటే ఏం కావాలి? మనకు పరిశుద్ధాత్మ రావాలి. ఆ పరిశుద్ధాత్మని మన శక్తివంతులుగా చేసి ఎవరికైనా ఎలాంటి వారికైనా సరే చెప్పి ప్రభు మార్గంలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ తాగింది కాబట్టి నాకు అది నేనే చెప్పండి, ఎవరు పడతామో చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా దేవుని సంతానం. ఎందుకంటే దేవుని ఆత్మ తాగిన వారు యేసయ్య జనమును గూర్చి, యేసయ్య మన్నమును గూర్చి, యేసయ్య మన కొరకు కలవలసులో పొందిన ఆ భయంకరమైన ఆ శ్రమను గూర్చి, ఆయన మన్నమును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, ఆయన రెండవ రాకడ గూర్చి, ఆయన పునాదాడే తిరిగి లేస్తున్న సువార్తను ప్రకటించకుండా ఉండలేరు. అందుకే అపోస్తలులు అన్నారు, మేము సిలువ వేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాము. మేము పునరుద్ధానుడైనటువంటి నజరేయుడైన యేసు నామమును ప్రకటిస్తున్నాము. ఏయో ప్రకటించగలదు మన అనవసరం. దేవునికి స్తోత్రం. మనం ప్రకటించవలసింది ఏంటంటే మన కొరకు సర్వలోక ప్రజలకు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మనం ప్రకటిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగ పునరుద్ధానుడై తిరిగి లేస్తాడో ప్రజలకు ప్రకటిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఎలాగ దేవుడు నిన్ను రక్షించాడో ఆ కార్యములను సాక్ష్య రూపముగా, సువార్త రూపముగా ప్రకటిస్తే చాలు. వారిని రక్షణ మార్గంలోకి మనం నడిపించగలము. దేవునికి స్తోత్రం. ఆయన రెండవ రాకడలో ఎలాగ రాబోతూ ఉన్నాడో ఆయన రాకడ కూర్చున్నటువంటి సువార్తను మనం ప్రకటిస్తే చాలండి. ఈ సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా మనం ప్రకటించాలంటే యెరూషలేము మేడగదిలోని ప్రజలకు ఎలాగే ఆత్మ వచ్చిందో, ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోనికి వచ్చాడు. వాళ్ళలోనికి వచ్చిన వారు శక్తివంతులుగా చేశాడు. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతల వరకు కూడా వారు యేసయ్య సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. వారిలో ఒకడు తోమా అలాగా చెదిరిపోయి మన భారతదేశంలో తమిళనాడు వచ్చి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రాహ్మణులకు ప్రకటించాడు, పాస్టర్లు చేశాడు, సువార్తకులు చేశాడు, దేవుని సంఘము కట్టాడు. చివరికి అత సాక్షిగా కూడా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ తీసుకొచ్చిందండి? ఎక్కడ యెరూషలేమో,
ఎక్కడ భారతదేశంలో ఆ యొక్క చెన్నై పట్టణం, ఆ యొక్క తమిళనాడు ప్రాంతము, ఆ కేరళ ప్రాంతము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, రావునండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే దేవునికి స్తోత్రం. దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. అమ్మని దేవుని పరిశుద్ధాత్మ బలంగా తాగిందేమో. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసుపాదుల గారి యొక్క వాళ్ళ గారు చూసాను. దేవునికి స్తోత్రం. కృపా వాక్యం అని టైటిల్ పెట్టి ఆ బిడ్డ చక్కగా చిన్న మెసేజ్లు ఇస్తూ వాళ్ళ మామయ్య గారు యేసుపాదుల గారు పాడినటువంటి పాటలను యూట్యూబ్లో ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు తమ్ముడు వరదాస్ చెప్పిన వాక్యాలు, నాన్నగారు చెప్పిన వాక్యాలు కూడా యూట్యూబ్లో ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు అలా చేయగలుగుతున్నారంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారిని తాకింది. పరిశుద్ధాత్మ ఆ కార్యమును చేయడానికి శక్తినిచ్చింది. పరిశుద్ధాత్మ తాకపోతే వారు ఆ శక్తివంతమైనటువంటి కార్యాన్ని చేయలేదు. మీరు కాదండి, దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ నన్ను బలపరచలేదు అనుకోండి, ఇక్కడ నిలబడి వాక్యం కూడా చెప్పలేను, పాట కూడా పాడలేదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ బలపరిచిన వారే దేవుని కొరకు ఏదైనా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అని దేవుని ఆత్మ వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ఏకాత్మ రావాలి, ఏక భావము రావాలి. దైవజనులతో, తోటి సంఘ బిడ్డలతోటి ఐక్యత కలిగి ఏక మనసు వచ్చినప్పుడు దైవజనులతో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని సువార్తను బలముగా ప్రపంచమంతా ప్రకటించడానికి మనం శక్తివంతులుగా చేస్తాది. దేవునికి స్తోత్రం. యేసయ్య నామం శక్తి కలిగిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైనటువంటి నామం, మృతులను సైతము కూడా లేపగలిగిన నామము, సృష్టిని సైతము కూడా ఆపగలిగినటువంటి నామము యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామములో, యేసయ్య నామములో నమ్మితే చాలు, నీవో పొందుకుంటావు శక్తిని. నమ్ముకుంటే చాలు, నీవో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే
తండ్రి. దేవానికి వందనాలు. ఈ ఆత్మ వర్షముల కృప సంఘమంతమైన సంవరిస్తున్నట్టు దేవనుగా ఈ బలమైన శక్తి గల నామములోన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమ మన మూల వాక్యం వారు విద్య లేని పాములని వారు విభ్రాంతి నుండి గుర్తిరిగారు. కానీ వారు ఒక విషయం గమనించారు. వీళ్ళు ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, ఇలా ధైర్యంగా వీళ్ళు స్వార్థను ప్రకటిస్తున్నారు యేసుని కూర్చంటే, వీళ్ళు ధైర్యముగా ఈ యొక్క గొప్ప కార్యములను వారు చేయగలుగుతున్నారంటే కారణము వారు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి స్తోత్రం. ప్రేమల సంగమా, ఎవరైతే యేసుతో వారు ఎలా ఉండేవారు? ప్రార్థనలో ఉండేవారు, వాక్య ధ్యానములో ఉండేవారు, ఆయన మాటలు దయగల మాటలు వింటూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రూపాంతరం పొందుతుంటే ఆయనతో పాటు రూపాంతరం అనుభవంలోనికి వారు వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా యేసుతో వారు సహవాసం చేశారు. అవునండి, నేడు కూడా ఏ సంఘమైతే, ఏ సహోదరుడైతే, ఏ సహోదరి అయితే ప్రేమని యేసుతోటి ఉంటారు అనగా ఆయన సన్నిధానములో, ఆయన మందిరములో, ఒకవేళ నీ ఇంటిలోనైనా ప్రార్థనతోటి యేసుతో నువ్వు ఉండగలిగితే దేవునికి స్తోత్రం. పేతురు యోహానులకు ఇచ్చిన ధైర్యము నీకు అనుగ్రహించును గాక. పేతురు యోహానుల ద్వారా గొప్ప స్వస్థత కార్యములను జరిగించిన దేవుడు, అనేక ఆత్మలను రక్షించిన దేవుడు, నా ద్వారా దేవుడు అనేక రోగులను స్వస్థపరచును గాక. అనేక అన్య జనులను యేసయ్య రక్షణ మార్గములోనికి నడిపించును గాక. అటువంటి పరిశుద్ధాత్మ శక్తితో మీరందరూ నింపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన ఆయన తల్లికి సూసన్న 16 మంది బిడ్డలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రతి కుమారుని వద్ద మోకరించి వారి శిరస్సుపై చేతులు పెట్టి ప్రార్థన చేసేదట. కుమారుడికి ప్రియమైన దేవుని ద్వారా 15 మంది కుమారులు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, రాజకీయ నాయకులు, గొప్ప అధికారులు అయిపోయారు. అందరూ గొప్పవారు. 16వ వాడు జాన్ వెస్లీ. దేవునికి హల్లెలూయా. ఆయన రక్షణ పొందాడు తల్లి ప్రార్థన. ప్రియమైన దేవులారా, కొంతమంది ఒక చెట్టు వద్ద ముళ్ళ తుప్పల ఎత్తులో ప్రాంతం ఎన్నుకొని ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఎత్తుకి వెళ్ళి, ఇక్కడే మీరు ప్రార్థన చేసుకోవాలా? ఈనాడు కూడా అలాగంటారు. మీ అత్తయ్య గారు, మామని, బంధువులు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా? ఇంట్లో చేసుకుంటే సరిపోదా? అలాగే జాన్ వెస్లీ గారు కూడా అలాగే అన్నారట. దేవుని వారు ప్రార్థన చేసి వాడిని ఎట్లా చేశారు? మీ దగ్గర 50 మందిలో ప్రార్థన చేసుకొచ్చింది. ఓ రోజున అకస్మాత్తుగా ఆయన వంటలకు వచ్చారట. వంటకు వచ్చి ఆ పొద దగ్గర రాగానే దేవుని ఆత్మతో వాడిని పట్టుకుని మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టారట. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఇక అక్కడ నుండి అయినా గుర్రం మీద స్వారీ చేసుకుని ఇంగ్లాండ్ దేశమంతా కూడా ప్రయాణం చేసి అనేక కోట్ల ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు నడిపించగలిగాడంటే ప్రభుతో సహవాసం చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధానంలో
ప్రార్థన జీవితంతో గడిపిన వాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో ఉన్నవాడు పేతురు యోహానులు యేసయ్యతో ఉండడం వల్ల వారికి ఆ ధైర్యమును ఆ స్వస్థత క్రియ చేసేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యమును తలాంతులను ఎలాగ ఇవ్వబడ్డాయో అలాగే దేవుడితో గడిపినటువంటి ప్రార్థన సహవాసంతో యేసయ్యతో గడిపినటువంటి ఆ జానివేశ్వరుని కూడా అంత గొప్పగా వాడుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి ప్రార్థన, ఆయన సన్నిధానంలో చేసిన ప్రార్థన దేవునికి స్తోత్రం అంతగా ఆయనను బలపరిచిందంటే దేవునికి స్తోత్రం. అనేక ఆత్మలను ప్రభు యొద్దకు చేర్చడానికి గల కారణం ఏంటంటే యేసయ్యతో ఉన్నవాడు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థన చేయమంటే ఆకాశం అగ్ని కుమ్మరించబడేది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షం కురద్దంటే కురిసేది కాదు, మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసేది. కారణం ఏంటంటే ఆయన అంటాడు, నేను యెహోవా సన్నిధానంలో అంటే ప్రార్థనలో దేవునితో పెనుగులాడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ పెనుగులాడుతూ ఉన్నాము, మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నాము, మనం ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాము, యేసయ్యతో ఉంటూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఖాళీ సమయంలో వ్యర్థముగా టీవీల దగ్గర కూర్చుని ఆ యొక్క సీరియల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఆ టీవీతో సహవాసం చేస్తున్నావా? లేకపోతే ఆ సెల్లతోనే సహవాసం చేస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. లేకపోతే వ్యర్థముగా ఓ నలుగురున్న చోటకి వెళ్ళి ఈ లోక వార్తలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నావా? ఎక్కడ నిలుస్తూ ఉన్నావా? ఏలియా, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావంటే నేను యెహోవా సన్నిధానంలో నిలబడి ఉన్నానన్ను. నేడు నిన్ను నన్ను ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ నిలబడి ఉంటున్నావు? ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ప్రభు మందిరంలో నిలబడుతున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత భాస్ గారు అన్నారు, ఇంట్లోనట మందిరంలోనట దేవదూతలా ఉంటారట. దేవనిస్తారు. బయటికి వెళ్తుందట రాక్షసుల్లో ఉంటారట, దెయ్యంలా ఉంటారట. మందిరంలో పావురల్లా ఉంటారట, కాకుల్లా ఉంటారట. దేవుడికి ఇస్తారు. ఈ దేవుడి సంఘాల్లో ఉన్నప్పుడు దేవుడితో ఉంటా, కానీ మందిరం నుండి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరు సహవాసం చేస్తావు? ఎవరు సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లే. తాగుబోతుడు సహవాసం పెట్టడం తాగుబోతుడు అయిపోతాడు. జులాయిగడు సహవాసం పెట్టారంటే జులాయిగడు అయిపోతాడు. దేవుడి కాకడాడి వాడు చేత పెట్టాడంటే వాడే. ఒక అతను అన్నాడు, నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెప్తాడన్నాడు. ఆ ఫ్రెండ్ మంచివాడైతే, ఆ ఫ్రెండ్ శ్రీనివాసంలో అయితే నువ్వు కూడా అటువంటి వాడు వేరా, నువ్వు కూడా. చిత్రం ఏంటంటే యేసయ్యతో సహవాసం చేసి ఆయన పోలికలో మారిపోయారు, కానీ మనం రక్షణ పొంది 30-40 సంవత్సరాలు అయినా సరే ఆయన పోలికలో మారలేరు. కారణం ఏంటి? ఇక్కడ ఉన్న ప్రార్థన వాక్యం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన నిజస్వరూపం, మన యొక్క ఆత్మస్థితి ఎలా ఉంటుంది? శారీరకముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యతో గడపటం లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో వీళ్ళతో కాలక్షేపం, టీవీలతో కాలక్షేపం, సెల్ ఫోన్లతో సహవాసం. దేవునికి స్తోత్రం. మన సహవాసం అయితే ఎవరితో చేయాలట? ఎవరితోనూ? యేసయ్యతోనే చేయాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యతో సహవాసం చేసిన వారికి దేవుడు ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడు. యేసయ్యతో సహవాసం చేసిన వారికి ఎంత శక్తినిచ్చాడు? పుట్టును మొదలుకుని నడవలేని కుంటువాడిని నడిపించే శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో సహవాసం చేసే జాన్ వెస్లీ గారికి ఏమిచ్చాడు? అనేక కోట్ల ఆత్మలకు సువార్తను ప్రకటించే ప్రభుతో తిప్పి తలాంతులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవునితో బిడ్డలారా, కనుక వారు ఎలాగైతే వారు యేసయ్యతో కూడా ఉన్న వారని గుర్తెరిగారో, దేవునికి స్తోత్రం, వారు యేసయ్యతో ఉన్నవారి కనుకే అంత ధైర్యం వాళ్ళకి,
అందుకే ఆయనతో స్వస్థత కార్యం అద్భుతం జరిగింది. పుట్టిన మొదలుకొని ఎన్నడు నడవలేను వాడు నడిచాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా యేసులోన శక్తిని పొందుకోవాలి, ప్రభావమును పొందుకోవాలి. దేవుడు మనలో కూడా ఒక బలమైన సాధకముల వలె పేతురు యోహానును వాడుకున్నట్లుగా, జానివేశ్వరుడైనటువంటి సువార్తికుని వాడుకున్నట్లుగా మనలో కూడా దేవుడు వాడుకోవాలంటే గల కారణం ఏంటంటే మనము కూడా వారి వలె యేసుతో ఉండాలి. ఏలియా వలె యేసయ్య సన్నిధానములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దానియేలు ఎప్పుడు దేవుడి సన్నిధానంలో ఉండేవారు. పాత నిబంధనల భక్తులు ఉదయం ప్రార్థన చేసేవారు, మధ్యాహ్నమున ప్రార్థన చేసేవారు, సాయంత్రం కూడా ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. దావీదు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, దినములకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి, ఈ అపోస్తలుల కార్యములోనికి వచ్చేటప్పటికి రాయబడిన మాట ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యములు 2:42 వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుడి అందును, ప్రార్థన చేయడి అందును ఎడతెగక ఉన్నారట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు. కొత్త నిబంధనలో ఆదిమ సంఘపు క్రైస్తవులు ఎంతలాగా దేవునిలో బలపడిపోయారు, ప్రార్థనలో దేవుడి సన్నిధానంలో బలపడిపోయారంటే ఎడ తెగకుండా ప్రార్థన చేసి ఆ లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వారు వెళ్ళిపోయారు. అందుకే వారు ఏ ప్రాంతంలో అడుగు పెడితే అక్కడ భూమి తలకిందులుగా చేసేవారు. వారు అడుగు పెడుతూ ఉంటే ఒరే భూమిని తలకిందులు చేయవారు వస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని పేరు వారికి వచ్చిందంటే గల కారణం ఏంటంటే వారు యేసయ్యతో ఎడతెగకుండా ప్రార్థన చేసేవారు. యేసయ్యతో వారు ప్రార్థన జీవితంలో ఉండేవారు, యేసయ్యతో సహవాసము చేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అలాగా మనము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ కార్యం అవ్వట్లేదో ఇట్టి రీతిగా ఈ భక్తుల వలె యేసుతో సహవాసం చేయండి, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి. జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు, లేనట్టు వచ్చినప్పుడు కాదు, బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన కాదు. దేవునికి స్తోత్రం. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అపోస్తలుడు పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ మీరు దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు కాదు, దేవునికి స్తోత్రం. చాలా మందికి ఎప్పుడు యేసయ్య జ్ఞాపకం వస్తారంటే భయంకరమైన రోగం వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తాడు. ప్రార్థన జీవితం ఏంటి, మందిరం ఏంటి, ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది చెప్పండి? వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే డాక్టర్ గారికి ఈ రోగం నీకు తగ్గదయ్యా, నీకు తగ్గదమ్మా అన్నప్పుడు జ్ఞాపకం వస్తారు. దేవునికి స్తోత్రం. లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. లేకపోతే ఏదో భయంకరమైన స్వాదం వచ్చినప్పుడు మందిరమును ప్రార్థన జ్ఞాపకం వస్తారు. దేవునికి స్తోత్రం. అది కాదు, ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఏం చేయాలండి? అపోస్తలుల కార్యములు 16:25 అర్ధరాత్రి వేళ పౌలు శీలాలు పాటలు పాడి ప్రార్థించారట. ఏ వేళ అంటే అది అర్ధరాత్రి వేళ మనం ఏ స్థితిలో ఉంటామండి? గాఢ నిద్రలో ఉంటాం. వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వారు మంచి పరుగుల మీద నిద్రపోతున్నారా, సోఫాల మీద కూర్చుని ఉన్నారా? సువార్త ప్రకటించాలని అన్యాయంగా వారిని బంధించి చావులోని తీసుకుని వెళ్ళి ఆ అధికారులు ఆ కొరడాల చేత కొట్టించి, రక్తము కారిపోయేలా కొట్టించి శరసాలలో పడేసి, ఎంత భయంకరంగా అంటే ఈ కాళ్ళకు చేతులకు కూడా బండలు బిగించి, సైకిళ్ళు బిగించేసి పాడేశారు. రక్తం అడుగులో ఉన్నారు. ఏం పాటలు పాడడం, ఏమి ప్రార్థన చేయమంటారు?
ఆయన సువార్త ప్రకటిస్తే రక్తం గారిలో కొట్టారు, చేతులు కాళ్ళు బంధించేశారు. ఇంకెందుకులే ప్రార్థన చేయడం. ఆ స్థానంలో మనం ఉంటే మనం ఖచ్చితంగా అలాగే అన్నాం. ఈనాడు కూడా చాలామంది ఎందుకు ఆసక్తిలేదు, ఈ బిడ్డలకి వివాహాలు అవ్వట్లేదు, ఈ కుమార్తె గర్భంలో రావట్లేదు, వ్యాపారం అభివృద్ధి రావట్లేదు, భర్త మారట్లేదు, ఈ సమస్యలు తీరట్లేదు, ఇంకెందుకునే అనుకున్న వారు కాదు పౌలు శీల. దేవునికి ఇష్టం. అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వినుచున్నారు. దేవునికి స్తోత్రం. ఖైదీలందరూ వినుచున్నారు. దేవునికి స్తోత్రం. వారి పాటలు, వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి గొప్ప భూకంపము కలజేయగా సరసాల పునాదులు అదిరిపోయాయి. వారి బంధకాలు సంఖ్యలన్నీ కూడాను విడిపోయాయి. దేవునికి స్తోత్రం. సరసా నాయకుడు ఎక్కడ అనుకుంటున్నాడు? ఖైదీలందరూ పారిపోయారు, నన్ను అధికారులు బంధించి నాతో పాటు నా భార్యను నా బిడ్డలు కూడా చంపేస్తారు, నేను ఒకటే సరిపోతే నాతో పోతుందని కత్తి దూసుకుని సరిపోతూ ఉంటే, అయ్యా నువ్వు ఏ అనేసి చేసుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము అందరం ఎక్కడే ఉన్నాము అనగానే జైలాధికారి అన్నాడు, రక్షణ పొందాలంటే నేను ఏం చెప్పారా? ఏసయ్య ఎందుకు పుట్టాడు, ఎందుకు మన్నమయ్యాడు, ఇలా పునాదని ఏం చెప్పాడండి? వారి నిజాయితీని చూశాడు, వారి ప్రవర్తనను చూసి వారు రక్షణ పొందని జైలాధికారాన్ని చెప్పకుండానే, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నారు? ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున విశ్వాసించుము నీవు నీ ఇంటి వారిను. వెంటనే లైట్ తెచ్చి వారి గాయాలు కట్టేశారు. దేవునికి స్తోత్రం. గాయపరిచిన చేతులే మళ్ళీ ఏం చేసేయండి? వారి గాయాలు కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారి యొక్క జైలు అధికారికి ఆయన కుటుంబందరూ కూడా వారు బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు శీలలు పాటలు పాడి ఆరాధించగా, పౌలు శీలలు పాటలు పాడి ఆరాధించగా, బంధకములు ఎంతబడెను, ఎంబడించి యేసయ్యనందరూ, బంధకములు ఎంతబడెను, ఎంబడించి యేసయ్యనందరూ. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధిస్తూ నిన్ను దేవా. అందరూ బాగుంచి వారు నిలబడి చప్పట్లు కొడుతూ చెవుగా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించు నిన్ను దేవా.